మీకు ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది? తెగింపు ఈ తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే 2, 3 రకాలుగా బుచ్చన్న. ఒకటి సరే మా కుటుంబ నేపథ్యం విషయానికి వచ్చినప్పుడు కొద్దిగా మా నాన్న వాళ్ళు, మా అమ్మ వాళ్ళ అన్నలు అంతా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. ఇటు రంగారెడ్డి జిల్లాలో జాపాల ప్రాంతంలో మా అమ్మ సొంత అన్నలు ఉంటారు అక్కడ. వాళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయాలి. ఆ తర్వాత నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నా విద్యార్థి ఉద్యమాలు, నేను విద్యార్థి సంస్థల్లో పనిచేసినటువంటి సంస్థలు, కొద్దిగా ఎక్స్ట్రీమ్ సంస్థలను పనిచేసిన కాబట్టి కొద్దిగా ఇవన్నీ కొంత ఎమోషనల్గానే ఉండేవాడిని. సమాజం పట్ల కొద్దిగా అవగాహనతోటి అంటే ముందు నుంచి 92 నుంచి తెలంగాణ కావాలని తిరుగుతున్నటువంటి వాళ్ళం కదా. 99లో ఐలయ్య లాంటి వాళ్ళని కాల్చి చంపినటువంటి రాజ్యం హింస కళ్ళ ముందు కనిపిస్తుంటే కాశీ కోపం పెరిగింది కదా. తెలంగాణ రావట్లేదు, తెలంగాణ విడిపోకపోతే తెలంగాణ బ్రతుకులు బాగుపడవు అనేటువంటి కసి కడుపులో ఉంది కాబట్టి అందులో నాకు ఒక బాధ్యత కూడా యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఏదో ఒకటి మన భాగస్వామ్యం ఉండాలి అనేటువంటి దాంతో ఈ తెగింపులు వచ్చినాయి. 2009కి వద్దాం మనం. 2009 డిసెంబర్లో ఆనాడు ఉన్న పరిస్థితి ఏమిటి? కేసీఆర్ ఆ రోజు జ్యూస్ తాగిండని కొందరు, తాగలేదని కొందరు, నానా రకాల చర్చలు ఉన్నాయి కదా. అసలు ఈ 9 రోజులు జరిగిన పరిణామం సరే, మీరు అన్నట్టుగా జ్యూసు ఇవన్నిటికంటే ముందు 2009 ఎన్నికలకు పోయినాం మేము. 2009 ఎన్నికల్లో దురదృష్టం ఏంటంటే ప్రజలు మాకు మంచి మ్యాండేట్ ఇవ్వలేదు, 10 సీట్లే గెలిపించినారు. కేసీఆర్ గారు ఆలోచన ఏంటంటే అప్పటికి 9 సంవత్సరాలు ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నాము. అనేక తెగింపులతోటి, వనరులు లేవు, తెగింపులు ఉన్నాయి, ప్రజల భాగస్వామ్యం తక్కున్నది. ప్రజల భాగస్వామ్యం అంటే కేవలం టీఆర్ఎస్ పార్టీకే పరిమితమైన భాగస్వామ్యమే తప్ప ప్రజలు పెద్ద ఎత్తున మాతో కలిసి వస్తున్నటువంటి సందర్భాలు లేవు, రాలేదు. 2004లో మేము పార్లమెంటరీ పద్ధతిలో ఎన్నికలకు పోవాలని ఆలోచన చేసి కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే 26 సీట్లు గెలిపించినారు. దాని నుంచి 10 మందిని చీల్చి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. మళ్ళీ 16 మంది రాజీనామాలు చేస్తే కేవలం 9 మందినే గెలిపించింది. ఇటువంటి చాలా అనేక రకాల ట్రౌమాని అనుభవించి, అనేక రకాల బాధను అనుభవించి ఉన్నటువంటి సందర్భంలో 2009లో మళ్ళీ ఓడగొట్టినారు, 10 సీట్లు ఇచ్చినారు. 10 సీట్లు ఇచ్చినటువంటి సందర్భంలో అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి, ఆయన అన్నటువంటి మాట చాలా అవమానకరంగా, రాజేంద్ర తలెక్కడ పెట్టుకుంటావు, 10 మందే గెలిచిండ్రు అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు ఇవన్నీ కడుపులో అసలు అదైతున్నటువంటి సందర్భంలో అసలు ఈ పార్టీ మనమేమో ప్రజలు నమ్ముకొని ఉద్యమాన్ని నిర్మిస్తూ ఉన్నాం, నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాం. మరోవైపు ఏమో రాజ్యం ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నది, మనల్ని గెలిచిన వాళ్ళని కూడా తీసుకుపోతూ ఉంది. ఏం చేద్దాము అనే ఒక బాధ, ఒక నిర్లిప్తత, ఒక నిస్సహాయ స్థితిలో కేసీఆర్ గారు ప్రజలే మనకు అండగా నిలబడినప్పుడు ఇక మనం చేసేది ఏముంది అని ఒకానొక సందర్భంలో బాధపడి పార్టీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేసినారు. ఆయన పార్టీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేసి అసలు ప్రజలకి ఇష్టం లేని తెలంగాణ మనకెందుకు అందరు కలిసి ఆనాడు ఎంత ఇంకా అవమానకరం అంటే కేసీఆర్ గారిని ఒకవైపు తూలనాడుతూ, ఒకవైపు చాలా ఎటకారంగా మాట్లాడుతున్న వాళ్ళు కొందరేమో మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇష్టంగా, కేసీఆర్ గారికి ఇష్టంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడాలు, అసలు ఒక రకమైనటువంటి వాతావరణంలో చిన్నాభిన్నం, అసలు ఏ పార్టీ లేనటువంటి పరిస్థితి. అప్పుడు కేసీఆర్ గారు ఇంటి మెట్లు ఎక్కేటి వాళ్ళం అంతా కలిపితే 15-20 మందివే, 15-20 మంది కంటే ఎక్కువ లేదు. అంటే కేసీఆర్ గారు ఇల్లు అంటేనే ఒక నిషేధిత ప్రాంతం లాగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. దాంట్లో ఏమంటారు, సందట్లో సడేమేలాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి వాళ్ళు చూసినాం. అటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితిలో 14F అని ఒకటి ఫ్రీ జోన్, అది 7th జోన్ కానీ ఫ్రీ జోన్గా అనిపించి అది 7th జోన్గా ఉండాలి అసలు, ఒక భాగం అది అంతే. అయితే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి అప్పుడు కేసీఆర్ గారు సిద్దిపేటలో ఒక సభ పెట్టి ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, నా ప్రాణం ఉండగా, నేను తెలంగాణ కోసం కొట్లాడుతుండగా, నా కళ్ళ ముందే తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంటే, ఏ అన్యాయానికి వ్యతిరేకంగా అయితే నేను పనిచేస్తూ ఉన్నానో నా కళ్ళ ముందే జరుగుతుంటే నేను బతికేం లాభం, కాబట్టి ఇది నేను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు అని నేను ఆమరణ దీక్షకు పోతా అని చెప్పేసి 2009లో సిద్దిపేట సభలో ఆయన అనౌన్స్ అయితే చేసిండు. నిజానికి బుచ్చన్న, ఇది నేను చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. ఆయన ఆ సభలో అనౌన్స్ చేసింది నాకు తెలిసి కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. అప్పటికే యాక్టివ్గా కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు వీళ్ళు. వారికి కూడా తెలీదు. ఆయన సభలో ఆయన మనసులో అనుకున్నటువంటి అనౌన్స్ చేసేసిండు. తెల్లారి మేము స్టార్ట్ చేసినాం. అంతా సభ జరిగే నాటికి ఈ ఉద్యోగ సంఘాల నాయకులని
ఇన్వాల్వ్ చేస్తూ మేము సభ చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత రోజుగా ఎవ్రీడే మా కార్యక్రమం ఏంటంటే 2014 వరకు, 2001 నుండి 2014 వరకు పొద్దున ఎప్పుడో 7:30, 8 ఆ ప్రాంతానికి కేసీఆర్ గారి ఇంటికి పోతాం. అక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తాం, అక్కడే లంచ్ చేస్తాం, అక్కడే డిన్నర్ చేస్తాం. మా ఇంట్లో తక్కువ జీవితంలో, కేసీఆర్ గారి ఇంట్లోనే ఎక్కువ. అందుకే అప్పుడప్పుడు కేటీఆర్ గారు ఏదైనా సందర్భం వస్తే అంటుంటాడు, అన్న ఈ డైనింగ్ మీద మీరు ఎన్నిసార్లు తిని ఉంటారు అని అప్పుడప్పుడు అంటుంటాడు సందర్భం వచ్చినప్పుడు. ఎందుకంటే ఆయన 2006లో ప్రారంభంలో వచ్చినారు. అంటే మీకున్న అనుబంధం ఇంటితో ఎటువంటిది అని అంటుంటారు. అట్లా ప్రొద్దున ప్రారంభమవుతుండే మాది, రాత్రి దాకా 2014 వరకు. సో ఆ రోజు కూడా ఎప్పుడు ఈ తెల్లారిపోయినాం. తెల్లారిపోయి సార్ మరి ఎట్లా మీరు దీక్ష అంటేది అని అంటే మేమందరినీ మాకు ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు, ఎవరికంటే ఎవరికి ఇష్టం లేదు ఎక్సెప్ట్ కేసీఆర్ గారికి. అందరం అన్నటువంటి మాట, సార్ మీ శరీరం సహకరించదు, మీరు బక్కపలసగా ఉంటారు, మీరు ఇబ్బంది పడతారు, ఉన్న ఒక ఉద్యమ నాయకులు మేము పోగొట్టుకుంటే ఇబ్బంది అవుతుంది అని అంటే ఆయన అన్నటువంటి మాట ఒక 2-3 రోజుల తర్వాత విని ఒకటే మాట చెప్పినాడు, నన్ను అధైర్యపరచకండి, మీరు నన్ను చేతగానో చేయకండి, మీరు నా నిర్ణయం జరిగిపోయింది, నేను ప్రజల్లో అనౌన్స్ చేసి వచ్చిన, కానీ నా నిర్ణయం జరిగిపోయిన తర్వాత నేను దీక్షలో కూర్చుంటే ఏం చేద్దామో అది ప్రోగ్రామ్ చేసుకుందాం. ఇది ఎప్పుడు నవంబరు 29వ తేదీ నాడు దీక్ష కూర్చుంటే అక్టోబరు మొదటి వారం నుంచి నాకు తెలిసి సెప్టెంబర్లో సభ అయి ఉంటుంది, సిద్దిపేట సభ సెప్టెంబర్ ఎండింగ్లో. అక్టోబర్ నెలంతా కూడా మేము ఎక్సర్సైజ్ చేసినాం. నవంబరు 29 దీక్ష, నవంబరు 13, 14 తారీఖులలో సిద్దిపేట మీటింగ్ అయింది. సారు ప్రకటన అక్కడ దీక్ష కూర్చుంటారని చెప్పడం ఉద్యోగుల గర్జనలో అక్టోబర్ అయి ఉంటుంది. లేదు, ఎందుకంటే మనం పాపన్నపేటలో 2009 నవంబరు 4వ తారీఖు నాడు ధర్నా అయింది. మీరు వచ్చారు అక్కడికి. పాపన్నపేటలో మనం కలుసుకున్నాం మొట్టమొదటిసారి కలుసుకున్నాం. ఆ రోజు నైట్ మీరు ఫస్ట్ మీదో చిన్న కారు ఉండే, మారుతి కారు. అవును, దాని బ్యానర్ మేము భోజనానికి వెళ్తే అక్కడ హోటల్స్ లేవు, మీరే నాకు డబ్బులు ఇచ్చారు, 70 రూపాయలు ఇచ్చి. మీరు తినండి అంటే అప్పటికే మీ పట్ల నాకేంటంటే బహుశా అంటే ఈ సందర్భం మీరు గుర్తు చేస్తుంటారు, కానీ మీరు ఢిల్లీలో పనిచేసేవాళ్ళు. ఢిల్లీలో పనిచేసినప్పుడు నాకు పరిచయం. మీరు ఢిల్లీలో పనిచేసినప్పుడు ఉద్యమాల సందర్భంగా మీరు 2004 నుండి 2007 వరకు కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీకి రెగ్యులర్గా వస్తుంటుంది. 2004 కంటే ముందు కూడా చిన్న రాష్ట్రాలకు సంబంధించిన సమావేశాలు జరుగుతుంటూ అప్పుడు మీరు పరిచయం నాకు అక్కడ. ఓకే. సో 2009 అంటే మీరు అనేది 13. 2009 నవంబర్లో, నవంబర్ 3, 4 తారీఖుల్లో పాపన్నపేటలో ధర్నా జరిగింది. అది మామూలుగా వినతిపత్రం వేయడానికి వస్తే నాకు, రామలింగన్నకు, పద్మా మేడం వీళ్ళకు గొడవైంది, పెద్ద గొడవైంది. నన్ను కొట్టడానికి వచ్చారు వాళ్ళు. నేను దాని లైవ్ ఎక్స్పాండ్ చేసిన. ఆ తర్వాత అది 24 గంటలు 45 గంటల ధర్నాకు పోయింది. మీరు రాత్రి అక్కడ పడుకున్నాం, నైట్ అక్కడ పాపన్నపేట తహసీల్ ఆఫీస్ ముందు పడుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగుల గర్జన అయితే 10-11 తేదీలు అట్లా అయిందేమో. ఆ డేట్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు, కానీ నాకు సరే మీ డేట్ విషయంలో కొద్ది కన్ఫ్యూజన్ ఉన్నది. ఆ తర్వాత దీక్షకు కూర్చుందాం అన్నప్పుడు ఒక 20 days దాని మీద ఎక్సర్సైజ్ చేసినాం మేము, ఒక 20 రోజులు. ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఎకిల్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదు మూమెంట్తో సంబంధం లేనటువంటి వాళ్ళు, లేదు ఆ చర్చలో లేనటువంటి వాళ్ళు కూడా మేమే కేసీఆర్ గారిని ముందుకు నడిపినామని మాట్లాడుతున్నారు కొందరు. నాకైతే కొద్దిగా ఆశ్చర్యం అనిపిస్తుంది కొంతమంది చూస్తూ ఉంటే. కొంతమంది అక్కడక్కడ నేను చూస్తున్నాను. కానీ ఆ రోజు ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు స్వామి గౌడ్ గారు, దేవి ప్రసాద్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, విఠల్ గారు, వీళ్ళు 4. వీళ్ళతో పాటు జిల్లాల వారుగా వీళ్ళ ఎన్జిఓ సంఘాలని లీడ్ చేస్తున్నటువంటి ముఖ్య నాయకులు. మేము రోజు చేసే చర్చల ప్లేస్లు ఏంటివంటే, మా పార్టీ నాయకులు వినోదరావు గారు ఉంటారు. వినోదరావు గారి సిస్టరు నీమ్స్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటారు, వారిది పెంట్ హౌస్ ఉంటుంది. దాదాపు వారం రోజులు వాళ్ళ ఇంట్లోనే మా చర్చలు. ఆ తర్వాత వినోదరావు గారి మామగారి ఇల్లు మార్తాండరావు గారి ఇల్లు ఎమ్మెల్యే కాలనీలో ఉంటుంది, అక్కడ దాదాపు వారం రోజుల పాటు అక్కడ చర్చలు మావి. లోటస్ పాండ్ అని ఒకటి ఉంటుంది, తర్వాత నందీనగర్. ఇట్లా ఈ 4 ప్లేస్లలో మేము, ఎందుకంటే అందరం ఒక 10-15 మందిమే కూర్చునే వాళ్ళం. అయితే ఆ కూర్చున్నప్పుడు జరిగేటువంటి చర్చలు ఏంటంటే, ప్లేస్ అంటే ఒక రోజు ఒక ప్లేస్లో కూర్చుంటుండే, ఇంకొక రోజు ఒక ప్లేస్లో కూర్చుంటుండే. దానికి ఒక స్పెసిఫిక్గా భయంతో కూడినటువంటిది ఏం రీజనింగ్ కాదు. మేము నందీనగర్లో కూర్చోకుండా మేము సపరేట్, ఎందుకంటే నందీనగర్ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇంట్లో అయితేనేమో డిస్టర్బెన్స్ ఉంటుంది, నాయకులు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటారు. మనం దీక్ష తర్వాత చేయాల్సిన పనులన్నీ ప్రణాళిక చేసుకోవాలి కాబట్టి కొద్దిగా లోన్లీగా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది పరిమితంగా, అందరూ నాయకులు రాకుండా. దాంట్లో అంతా కలిపితే కూడా చూడండి
వినోదరావు గారు, మత్స్వంచారి గారు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి గారు, విజయరామారావు, కన్నెబోయిన రాజయ్య యాదవ్, నేను, నాయన నరసింహారెడ్డి గారు, ఇట్లా ఒక 10-15 మంది ఉద్యోగ సంఘాలు మళ్ళీ ఉద్యోగ సంఘాలు కూడా వీళ్ళతో పాటు నేను చెప్పిన నలుగురు వాళ్ళేమో ఇంతకుముందు చెప్పినాను కదా. అంటే వీళ్ళు కూడా అయితే ఎవ్రీడే సమావేశాలు ఉండేవాళ్ళు కాదు. వాళ్ళని ఎంతవరకు పరిమితం చేసి మేము సమావేశాల్లో భాగస్వామ్యం చేసినామంటే కేసీఆర్ గారు దీక్ష కూర్చున్న తర్వాత ఉద్యోగులుగా వాళ్ళు ఏం చేయాలి, ఆ పాత్ర వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేది. ఆ నలుగురు ఉద్యోగులుగా ఏం చేయాలనే దాంట్లో మాత్రం వాళ్ళు కంపల్సరీ వాళ్ళ భాగస్వామ్యం లేకుండా చర్చ జరిగేది కాదు. కానీ పార్టీగా ఏం చేయాలనుకున్నప్పుడు చెప్పినటువంటి దాంట్లో ఈ 10-12 మందిలో మేము ఉండేవాళ్ళం. ఒక్కొక్క రోజు బుచ్చన్న ఆశ్చర్యపోతారు, తెల్లవారుజామున సూర్యుడు వస్తుంటే ఇంటికి పోయినటువంటి రోజులు ఉన్నాయి. అన్ని గంటలు ఎప్పుడో ప్రొద్దున 11 గంటలకు స్టార్ట్ అయిపోయి సూర్యుడు వస్తుంటే ఇంటికి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు. నేను అక్కడెక్కడో దిల్సుఖ్ నగర్లో ఉండేవాడిని, నేను ఎల్బీ నగర్ ఏరియాలో ఉండేవాడిని. ఆ టైంకు ఇంటికి వెళ్ళిపోతుంటే మేము తెల్లవారుజామున వరకు. అంటే అది ఎగ్జాక్ట్లీ అక్కడికి ఏం మాట్లాడుతున్నా ఒక చర్చ కూడా వస్తుంది. అతియోశక్తి కూడా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఆనాడు బస్సులు బంద్ కావాలి దీక్ష తర్వాత అంటే ఏం జరగాలని 2 రోజులు చర్చ చేసేవారు కేసీఆర్ గారు. బస్సుల బంద్కు అంత చర్చ ఎందుకు, గంటలు అయిపోతుంది కదా అంటారు. కేసీఆర్ గారికి ఉన్నటువంటి అదే అటువంటిది, గొప్పతనమే అటువంటిది. ఒక ఫోన్ మీద చర్చ పెట్టామంటే ఒక 5 రోజులు ఈ ఫోన్ కోసం మొత్తం కంప్లీట్ దీన్ని ఆపరేషన్ చేసినాక ఈ ముచ్చట పక్క పెడతారు. ఆయన అసమగ్రమైన చర్చలు ఆయన చేయరు. ఒకనాడు నాకు బాగా గుర్తున్నది, దీక్ష స్టార్ట్ అయినాక రైళ్ళు ఆగిపోవాలి. రైళ్ళు ఆగాలంటే ఏం చేయాలి, దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి మధ్యలో లింకు దిగాలని మేము ప్లాన్ చేసుకున్నాం. అప్పుడు మర్చిపోతున్నాను, నేను అప్పుడు 7 తర్వాత యూత్ ప్రెసిడెంట్, ఇప్పుడు బొంతు రామ్మోహన్ మీకు సిటీ మేయర్ ఉండే కదా, ఆయన మా యూత్ ప్రెసిడెంట్ ఉండే, నేను పార్టీ జనరల్ సెక్రటరీ. అప్పుడు పార్టీ జనరల్ సెక్రటరీకి వచ్చింది నేను 8లో వచ్చిన. నేను 8లో నేను యూత్ వింగ్లోకి వెళ్ళి జనరల్ సెక్రటరీకి వచ్చిన. అతను కూడా ఉంటుండే. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ ట్రైన్ ఎట్లా ఆగాలి అంటే ట్రైన్లు ఆపాలనేటువంటి చర్చనే 3 రోజులు సాగింది. నమ్ముతారా? 3 రోజులు. మీ జిల్లాలో ఉన్నటువంటి కృష్ణ పైనుంచి వెళ్ళి ఒక ట్రైన్ ట్రాక్ పోతుంది, అక్కడెక్కడో బీదర్ ఆ ప్రాంతం నుంచి వెళ్ళి గుల్బర్గ్ ఆ ప్రాంతం నుంచి వెళ్ళి తిరుపతి వైపు పోతుంటుంది, ఏది చెన్నై వైపు పోతుంటుంది. అది కృష్ణా నది ఆ ప్రాంతం నుంచి పోతుంది. ఆ మండలం పేరు కూడా నాకు గుర్తున్నది, కాదు రాయచూరు యువతల మండలం. ఆ మండలంలో భాగమైతుంది. కాదు అదేమో లెఫ్ట్ సైడ్ ఉంటాయి, మద్దూరు కాదు. అయితే కాదండి, ఈ మెయిన్ రోడ్ మీద మన రాయచూరు కంటే ముందు ఉండేటువంటి మండలం అది. అయితే ఆ మండలానికి మల్దకల్ కాదు, మల్దకల్ రైట్కి అవుతుంది. అయితే మేము పర్సనల్గా నేను రామ్మోహన్ ఇద్దరం తెలంగాణ ఈ సార్ మాకు అప్పచెప్పిన తర్వాత ఈ 29 నాడేమో దీక్ష అవుతుంది, 27 నాడేమో కరీంనగర్కి వెళ్ళిపోతుంటాడు, 23, 24, 25 3 రోజులు మొత్తం రైల్వే ట్రాక్లో రెక్కీ చేసుకొని వచ్చాను మేము, ట్రెక్కింగ్. అయితే అంతకంటే ముందు మాకు జరిగినటువంటి చర్చ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ట్రైన్ ఆగాలి, ట్రైన్ ఒకవేళ ఆగితే ఎంతసేపట్లో రెస్టోర్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు వచ్చిండ్రు అనుకోండి, ఆగిపోయాక వాళ్ళు వస్తారు, మళ్ళీ 2 గంటల రెస్టోర్ కావద్దు, ఒక డే పట్టాలి వాళ్ళు రావడానికే. అటువంటి స్ట్రాటజిక్ పాయింట్లు మనం వెతకాలి అనే ఆలోచనతోటి వరంగల్ నుంచి వెళ్ళి ఎటు కరీంనగర్ దారి, వరంగల్ నుంచి వెళ్ళి ఏదైతే రామగుండం దారి ఉందో ఆడ బిజిగిరి షరీఫ్ అని ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది, బిజిగిరి షరీఫ్. ఇంకోటి మహిబాద్ మండలంలో గుండ్రాతి మడుగు అనే ఒక స్టేషన్ ఉంటుంది. ఇవన్నీ స్ట్రాటజిక్ పాయింట్లు, అంటే అవన్నీ అడవిలో ఉంటాయి. ఆడికి రైల్వే సిబ్బంది చేరుకోవడం కోసం కూడా 2-3 గంటలు పడుతుంది. సో అటువంటి ప్రాంతాల్లో మనం యాక్టివిటీ చేయాలి. ట్రైన్లను ఆపాలంటే ఎక్కడ కృష్ణ, ఎక్కడ బిజిగిరి షరీఫు, ఎక్కడ గుండ్రాతి మడుగు, అంటే మేము చేసినటువంటి ఎక్సర్సైజ్. చివరికి ట్రైన్ ఎట్లా అవుతుంది అని అనుకున్నప్పుడు ఒక్క మనిషికి ఇబ్బంది జరగవద్దు, ఎందుకంటే కాకతీయ ఎక్స్ప్రెస్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఒక మనిషికి ఇబ్బంది జరగవద్దు. జరగకుండా ట్రైన్ లాగాలి, ప్లస్ హ్యూమన్ లాస్ ఉండొద్దు. సెంట్రల్కు న్యూస్ పోవాలి, ఏమని ట్రైన్ ఎందుకు రాలేదనేది చర్చ పోతుంది కదా, చాలా టాప్ కదా అది. కాబట్టి అటువంటి స్ట్రాటజిక్ పాయింట్లలో ట్రైన్లు ఆపేటువంటి ప్రయత్నం చేస్తుంటుంది. ఆనాడికి ఏమైంది బుచ్చన్న, మేము ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని ఎదుర్కొన్నాం 2008లో. 2008లో ఏమైంది, ల్యాంకో హిల్స్ దానికోసం వీడియో రికార్డింగ్ వచ్చింది. అప్పుడు ఏమైంది అంటే లగడపాటి రాజగోపాల్ గారు ప్రణబ్ ముఖర్జీ గారు వెంబడి నిజామాబాద్ పోతుంటే
ఒక కార్యకర్త, మా కార్యకర్త పేరు చిన్నారెడ్డి, ఆయన పేరు చెన్నారెడ్డి. ఆయన లగడపాటి కారుకు అడ్డం పడితే ఆయన కాలు మించలిపోయింది. ఆ విషయం మేము పార్టీ ఆఫీస్లో ఉన్నాం, దాదాపు ఒక 200-300 మంది ఎందుకో ఏదో సమావేశంలో ఉన్నాం. ఆ విషయం మాకు తెలియగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆవేశంతో లగడపాటి ఆఫీసు మా ఆఫీస్ దగ్గరలోనే ఉంటుంది, దాడికి పోయినారు. వాళ్ళతో పాటు మేము కేసీఆర్ గారికి తెలియదు, అది కేసీఆర్ గారు పార్టీ ఆఫీస్లో ఉన్నారు. మేము కూడా వెళ్ళినాం, నేను జగదీష్ రెడ్డి గారు, రామ్మోహన్, ప్రతి దాంట్లో మేము భాగస్వామ్యం. చక్కగా పోయినాం. పోయేసరికి అప్పటికే కార్యకర్తలు ల్యాంకో మీద దాడి చేస్తూ ఉన్నారు, అద్దాలు పగులుతున్నాయి. మేము కూడా భాగస్వామ్యం అయినాం, మేము కూడా అద్దాలు పగలు కొట్టినాం. వాస్తవానికి అది పక్కనే ఎన్టీవీ అని ఒక టీవీ ఛానల్ ఉంటుంది, పక్కనే ఉంటుంది. వాళ్ళు లైవ్లో చూపించినారు దాన్ని. కేసీఆర్ గారు మేము అక్కడ ఉండగానే మాకు ఫోన్ చేసినారు, నాకే చేసినారు. ప్రభాకర్, మీరు ఆల్రెడీ టీవీలో వస్తున్నారు, అర్థమైపోయింది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అప్పుడు, ఆయన ఊరుకుంటోడు కాదు, ఇక మిమ్మల్ని 100% అరెస్ట్ చేస్తారు, కొద్ది రోజులు మీరు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి అన్నారు. మేమేం చేసినాం, మేము ముగ్గురము, ఇంకో 2 మిత్రులు, శ్రీనివాస్ రెడ్డి అని సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ ఉండే, బాలమల్లు అని ఐఏసీ చైర్మన్ ఉండే మొన్నటిదాకా. అప్పుడు ఉద్యమంలో మాతో మేము 5గురం కలిసి అటెక్కడో తుంగభద్ర దిక్కు వెళ్ళిపోయినాం. పోతే పోలీసు వాళ్ళు ఫోన్లను ట్రాక్ చేసి ఎయిర్టెల్ ద్వారా కోఆర్డినేషన్ చేసుకొని రాత్రి 2 గంటలకు వచ్చి హోస్పేట్ అనే ఒక ప్లేస్లో, మేము తుంగభద్ర నదిని చూడడానికి పోతే ఎట్లాగో అండర్ గ్రౌండ్ పోతున్నాం కదా, ఎటో పోదాం పదా అని చెప్పేసి వెళ్ళినాం. ఫోన్లతో ట్రాక్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి 22 రోజులు జైల్లో వేసినారు మమ్మల్ని. అవునా? 22 డేస్ జైలు ఉన్నాం. దసరాలోనే జరిగింది, మాకు దీపావళిలోనే జరిగింది. మేము ముగ్గురం ఉన్నాం, నేను, జగదీష్ రెడ్డి గారు, రామ్మోహన్ గారు, ముగ్గురం కూడా జైల్లో 22 రోజులు ఉన్నాం. మాకు ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఉండి ఏం చేసినామంటే 2009లో జరిగేటువంటి దీక్ష సందర్భంగా జరగాల్సిన అవి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎప్పుడైతే దీక్ష పోతాను సార్ అన్నారో, ఇక ఎట్లా దీక్ష పోతా అంటుండు, దీక్ష తర్వాత ఏం చేయాలనే దాంట్లో ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఇట్లా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ 20 రోజుల పాటు దీక్ష అనంతరం జరగాల్సిన కార్యక్రమాల మీద మేము దృష్టి పెట్టిన తర్వాత 29 దీక్ష అయితే 27 నాడు కేసీఆర్ గారు సాయంకాలం 6 గంటలకు ఇంట్లో నుండి కరీంనగర్ బయలుదేరుతుంటారు. నాకు ఇంకా బాగా బాధ కలిగేటువంటి మాట, ఎప్పుడు జీవితకాలం గుర్తుండేటువంటి మాట. ఆయన ఈ 20 రోజులు మాతో చర్చ చేసుకున్న విషయాలన్నీ కూడా మాతో మాట్లాడుతూ ఆయన అన్న మాట ఏంటంటే, కారెక్కేటప్పుడు, ప్రభాకర్, జగదీష్, మీకు చాలా పనులు అప్పచెప్పినాను, మళ్ళీ మనం కలుస్తామో లేమో, ఆయన అన్నటువంటి మాట, మళ్ళీ మనం కలుస్తామో లేమో, కానీ మీకు అప్పచెప్పిన పనులను మాత్రం సక్సెస్ఫుల్గా చేయండి అని చెప్పి ఆయన కారెక్కి వెళ్ళిపోయినప్పుడు మా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. మేము ఆ రోజు నిజంగా కూడా పక్కొచ్చి దుఃఖపడ్డాం ఇద్దరం. ఆయన అక్కడి నుంచి వెళ్ళి కరీంనగర్కి వెళ్ళిపోయినాడు. సరిగ్గా 27వ తారీఖు నాడు సాయంకాలానికి మేము అండర్ గ్రౌండ్ అయితే, కేసీఆర్ గారి దీక్షకు భయంతో కేంద్రం దిగొచ్చి 9 నాడు ప్రకటన చేసిన చూడండి, ఆ రోజు అర్ధరాత్రి మళ్ళీ మేము బయట ప్రపంచానికి వచ్చాం. అప్పటిదాకా మా ఫోన్లని, అదే ఆ టైంలో ఏం చేసినామో చెప్తాను మీకు నేను. 2009 27వ తేదీ నాడు వెళ్ళిపోతే మా ఫోన్లన్నీ తెలంగాణ భవన్లో పెట్టేసినాం. ఎందుకంటే ముందు 2008లో మాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మా ఫోన్లన్నీ తెలంగాణ భవన్లో పెట్టి, నోకియా ఫోన్లు 1000 రూపాయల కోటి ఫోన్ దొరుకుతుండే, ఆ ఫోన్ కొనుక్కున్నాం. 8 ఫోన్లే కొనుక్కున్నాం. మేము 7-8 మంది దగ్గరనే మా ఫోన్లు ఉంటాయి, 7-8 మంది దగ్గరనే ఉంటాయి. మా ఫోన్ తోటి చివరికి మా ఇంటికి కూడా ఫోన్ చేయొద్దు, చేస్తే ట్రాక్ చేసి మేము ఏడున్నాం అంటారు అని. మా ఫోన్లతో మేము కోఆర్డినేట్ చేసుకొని ఆ 2 రోజుల ముందు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మొత్తం తెలంగాణ చుట్టూ ఏదైతే రెక్కి చేసుకొని వచ్చినామో రైలు, అదే టైంలో మేము ప్రతిసారి ఏం చేసేవాళ్ళం అంటే, ఇటువంటి బంధులు అనుకున్నప్పుడు ఈ 2008 బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి మేమే వ్యక్తిగతంగా అన్ని జిల్లాలు తిరిగినాం. మాకు ఒక కోర్ టీం ఉంటుండే. కోర్ టీం మీన్స్ మిలిటెంట్గా పనిచేసేటువంటి కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాం మేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ ఉందనుకోండి, వరంగల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే, ఆడ వినయ్ భాస్కర్ ఎక్స్ఎమ్మెల్యే. మేము ఆ జిల్లాకు పోయింది వాళ్ళిద్దరికీ తెలుసు తప్ప ఇంకొకరికి తెలియనిచ్చే వాళ్ళం కాదు. ఏదో ఊరు బయటికి ఏదో హోటల్ కాడికి పిలుచుకుంటాం. వాళ్ళు కేసీఆర్ గారు 20 రోజులు మాకు చెప్పినాయని వాళ్ళకు ఫోన్లో చెప్తే ఫోన్లో ట్రాప్ అవుతుందని వ్యక్తిగతంగా చెప్తాం. అక్కడి నుంచి వెళ్ళి కరీంనగర్ పోతాం. కరీంనగర్లో మాకు అప్పటికి యూత్లో జీవి రామకృష్ణారావు అని, కోరకంటి చంద్ర అని ఇప్పుడు ఎమ్మెల్యే ఉండే, అక్కడికి పోతాం బై రోడ్డే. అక్కడ నిజామాబాద్లో ఒక నాయకుడు సెలెక్షన్. అక్కడి నుంచి మెదక్లో రఘునందన్ రావు మా పార్టీలో ఉండే, ఇప్పుడు ఎంపీ ఉన్నాడు, బీజేపీ ఎంపీ. ఆయన మా జిల్లా పార్టీ అధ్యక్షుడు. అంటే అంతకుముందు ఏమో
యూత్ వింగ్లో నా కమిటీలో వైస్ ప్రెసిడెంట్ రఘునందన్ రావు గారు, తర్వాత యూత్ వింగ్ జిల్లా అధ్యక్షుడు, ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు. సో ఆయనకు పని అప్పచెప్పేవాళ్ళం. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో షంబీపూర్ రాజు ఉంటుండే. ఇట్లా మేము పర్సనల్గా పోయేవాళ్ళం, వ్యక్తులకు పనులు అప్పచెప్పి జరగాల్సిన పని చెప్పేవాళ్ళం. అంటే ఎంత భయంగా, ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ లాగా. మీకు పీపుల్స్ వారు కూడా ఆ స్థాయిలో ఆలోచిస్తుంది. అట్లా మేము మిలిటెంట్గా పోయి కార్యక్రమాలు, అంటే కేసీఆర్ దీక్ష తర్వాత ఇంత సీక్రెట్గా ఇంత సీరియస్గా పనిచేయాలని చెప్పేసి నిర్ణయించుకొని మేము ఆ పనులు చేసి తిరిగి వచ్చి హైదరాబాద్లో మేము ఉండి 27 నాడు కేసీఆర్ గారు వెళ్ళిపోతే 29 నాడు నాకు బాగా గుర్తుంది, ఎక్కడో నేను జగదీష్ రెడ్డి గారు ఇద్దరం ఏదో ఇంట్లో పడుకొని ఉన్నాం. లేట్ అవర్స్లో ఆ రాత్రంతా అయింది. ప్రొద్దున్నే దీక్ష కేసీఆర్ గారు పోతుంటారు. కేసీఆర్ గారు దీక్షకు పోతుంటే శ్రీకాంతాచారి తగలబడ్డట్టుగా మాకు టీవీలో కనిపించింది. ఇంకా రగిలిపోయినాం మేము, మాకు అప్పచెప్పిన పనులు ఉన్నాయి, రగిలిపోయినాం. 29 రాత్రి 9 గంటల నుండి ప్రొద్దున 5 గంటల వరకు హైదరాబాదు చుట్టూ జరిగిన ప్రతి ధ్వంసము, ప్రతి బస్సు దగ్ధంలో మేమే భాగస్వామ్యం, మాదే పాత్ర. హైదరాబాద్ చుట్టూ బిఎన్ రెడ్డిలో నరసింహరావు అని చెప్పేసి మా కార్యకర్త ఉంటాడు ఒక ఆయన, మా లీడర్. ఆయనకు అప్పచెప్తే గుంటూరు పోయే బస్సులని 5 బస్సులను తగలబెట్టేసి, మన ఇక్కడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెంకటరెడ్డి నగేష్ అనే ఒక కార్యకర్తలు ఉంటుండే, వాళ్ళకి అప్పచెప్తే హౌసింగ్ బోర్డ్ కాలనీలో బస్సులన్నీ కాలబడ్డాయి. ఆ రోజు 29 నాడు రాత్రి కేసీఆర్ గారి దీక్షకు, అంటే మా కోపం ఎక్కడొచ్చింది అంటే శ్రీకాంత్ తగలబెట్టుకునేసరికి బాధ కలిగింది. కేసీఆర్ గారిని అరెస్ట్ చేసేసరికి మేము కూర్చొనిస్తారనుకున్నాం, మేము కూర్చొనిస్తారనుకున్నాం. ఇక రగిలిపోయినాం. 29 నాడు రాత్రి జరిగింది. 30 నాడు కూడా రోడ్ల మీదకి జనం రాలేదు. బుచ్చన్న, మీరు ఒకసారి రిపీట్ చేసుకోండి. 29 నాడు రాలేదు, 30 నాడు రాలేదు. శ్రీకాంత్ తగలబడ్డాడు, చావు బతుకుల మధ్య ఉండంటే 1వ తారీఖు నాడు ప్రారంభమైంది అనుకుంటా బహుశా వాళ్ళది. జనం రోడ్ల మీదకి వచ్చిండు. ఎప్పుడైతే జనం రోడ్ల మీదకి వచ్చిండ్రో అప్పుడు ఆగిపోయినాం. ఇంకా మేము, మా పాత్ర ఆగిపోయింది. మా పాత్ర ఇక లేదు, జనం చేతిలోకి వెళ్ళిపోయింది మూమెంట్. ఇక మేము ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని ట్రిగ్గర్ చేయాల్సిన సందర్భం మాత్రం మా చేతిలో ఉండాల్సి వచ్చింది. మేము ట్రిగ్గర్ చేయాల్సి వచ్చింది. అంటే జనం అప్పటిదాకా కూడా విశ్వాసం లేక తెలంగాణ వస్తుందో రాదని, మేమెందుకు ఇలా అవుతాము అనేటువంటి దాంతో ఎవరు రాలే. ఎప్పుడైతే శ్రీకాంత్ చనిపోతున్నాడు అని అనిపించిందో, మిగతా వాళ్ళు అక్కడక్కడ ఉరేసుకుంటున్నారు, అక్కడ పోలీస్కి ఇస్తే అదే సందర్భంలో జరుగుతున్నది, ఒక్కొక్కరు చనిపోవడం అనేటువంటిది మొదలు పెడుతుండ్రో, అప్పుడు బాధతో జనమంతా రోడ్ల మీదకి వస్తే 1వ తారీఖు నుంచి వెళ్ళి రోడ్ల మీదకి వచ్చినారు. ఇంకా ట్రిగ్గర్ అయింది ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు. కేసీఆర్ గారు ఖమ్మం నుంచి తరలించిన తర్వాత నీమ్స్కి వస్తే, నీమ్స్లో పరామర్శకాన్ని బయలుదేరి వచ్చి మొత్తం పంజగుట్ట నుంచి అమీర్పేట వరకు చేసినటువంటి ధ్వంసం ఏదైతుందో అది పెద్ద చరిత్రలో మిగిలిపోయేటువంటిది. షేక్ అయిపోయింది హైదరాబాద్ అంతా. అసలు ఏం జరుగుతుందో అర్థం కూడా కాలే మొత్తం. అందుకే మీరు చూస్తే హైదరాబాద్ ప్రతి ఇంటికి నెట్లు వచ్చినప్పుడు, అసలు నెట్ లేని షాపింగ్ కాంప్లెక్స్ బంగ్లా లేదు హైదరాబాద్లో. సో అటువంటి వాతావరణం క్రియేట్ కావడానికి అంత కష్టపడితే కానీ, దానికి ఇంత కష్టము ఇంత తెగింపు ఉంటే, ఏది జ్యూస్ దాగిండు అని మరోటి అని, జ్యూస్ దాగుడు అనే ఒక గందరగోళం గంట కోసం మాత్రమే అయింది బుచ్చన్న. సరిగ్గా 6-6:30 ఆ ప్రాంతంలో వచ్చినటువంటి వార్త, అది 9:30 ఆ ప్రాంతంలో వచ్చింది, వీడియో వచ్చింది. అది రావడంతో కేసీఆర్ గారు ఎంబడే అసలు ఏంది ఇది, ఎటుపోతుంది, ఆయన మంచినీళ్ళు తాగిండకుండా దప్పికతో ఉండి ఎటువంటి పరిస్థితి ఉందో అనేటువంటిది మనం నిజానికి అంత డీటెయిల్గా నేను చెప్పలేను. కానీ 8:30కే ఎటువంటి ఇబ్బంది జరగద్దు అని, ఒకవైపు పిల్లలు చనిపోతూ ఉంటే నేను ఇదేంది అనేటువంటి ఒక బాధ కలిగింది. నేను దీక్ష కంటిన్యూ చేస్తా అన్నారు ఆయన. సో అదొక్క చిన్న గందరగోళం తప్ప, ఇక ఆ తర్వాత డిసెంబర్ 9 వరకు కూడా ఎంత గందరగోళం. వాస్తవానికి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 11 రోజులు మేము అండర్ గ్రౌండ్ ఉంటే, బహుశా 6వ తేదీనో 7వ తేదీ అనుకుంటాను, మా ఇళ్ళలో నుండి జగదీష్ రెడ్డి గారు నేను ఆల్మోస్ట్ 11 రోజులు కలిసే ఉన్నాం. ఇంకా 7 అంటే మా రోజుకో షెల్టరు, ఓ రోజు మీ ఇంట్లో ఉంటే ఇంకో రోజు ఇంకో ఇంట్లో, ఓ రోజు షంబీపూర్ రాజు ఇంట్లో, ఓ రోజు జీవన్ రెడ్డి అని ఆర్మూర్ ఎమ్మెల్యే మీకు తెలుసు ఆయన ఇంట్లో, ఇట్లా డిఫరెంట్ రోజు. ఫోన్ లేకుండా, నో ఫోన్ ఉండదండి. ఫైనల్గా అనౌన్స్ చేసిన రోజు 9 డిసెంబర్ నాడు మేము ఒక ఇంట్లో రాత్రి 11:30కి అలసిపోయి వచ్చి పడుకొని ఉన్న టైంలో మాకెవరు వచ్చి లేపి తెలంగాణ ప్రకటన అవుతున్నది, మీరు పడుకొని ఉన్నారంటే అప్పుడు ఉరికినాం నీమ్స్కి మేము. సో 7 తారీఖు తర్వాత మాకు వచ్చే ఫోన్లు, మా ఇండ్ల నుండి వచ్చే ఫోన్లు, మీరేందో అజ్ఞాతం అని చెప్పి తిరుగుతూ ఉన్నారు, మీరేందో పిచ్చి పనుల మీద తిరుగుతూ ఉన్నారు, కేసీఆర్ గారు చనిపోయారట, టీవీలలో వార్తలు వస్తూ ఉన్నాయి, ఆయన కేసీఆర్ చనిపోయాడని మీరు వదికి వార్తలు వస్తుంటే ఇంకా మీరేందో అజ్ఞాతంలో తిరుగుతారేందని మా ఇంట్లోకి వెళ్ళి ఫోన్లు.
మా మీద కోపం, ఇంకేం తిరుగుతారు మీరు అని. అంటే కేసీఆర్ గారు చనిపోయినరు అనేటువంటి ఆరోగ్యం బాగాలేదని బాగా టీవీలో వచ్చింది కదా. ఒక సందర్భంలో సీరియస్ అని వచ్చింది. సీరియస్గా వచ్చాను. అప్పుడు మాకు ఫోన్లు వచ్చినాయి. అప్పుడు అంటే అది 2000 మన ఏంది 7వ తారీఖు 8వ తారీఖు ఆ మధ్యలో. అప్పుడు కేంద్రం ఆలోచన చేసి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే పెద్ద ఇబ్బంది అవుతుంది, అనివార్యమైనటువంటి పరిస్థితిలో అయ్యాల రోషయ్య ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 7వ తారీఖున అఖిలపక్షం జరిగింది. 7 తారీఖు నాడు ఎగ్జాక్ట్లీ 6 నాడు ఈ బహుశా 5కో 6కో విద్యార్థులందరూ రోడ్ల మీదకి పోయి విధ్వంసం చేసినారు. వాళ్ళు వచ్చిండు ఓయూ దాటి బయటకు వస్తే వాళ్ళ ఫైరింగ్ 2 డీసీఎంలలో. సో అట్లా ఒక కంపల్షన్ పరిస్థితి, ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి. మేము ఉద్యమకారులుగా ఇప్పుడు నేను చెప్పే నా అనుభవము ప్రతి గ్రామంలో ఉండే తెలంగాణ ఉద్యమకారుడికి ఉండే అనుభవము. నేనేమో మీరు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నాను. మీరు ఏ ఉద్యమకారుడు ఉందలా మీ కెమెరా పెట్టినా నేను చెప్పినటువంటి అనేక విషయాల్ని మీకు చెప్తారు. ఇటువంటి అనేక రకాల బాధలు, ప్రతి ఉద్యమకారుడి రక్తము, ప్రతి ఉద్యమకారుడి చెమట తెలంగాణ రావడంలో ఉంది. అటువంటి ఉద్యమం చేసినటువంటి కేసీఆర్ గారి సైన్యంని, కేసీఆర్ గారిని అపహాస్యం చేస్తూ మనం చూస్తున్నాం. ఒక 5-6 రోజులుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నిమ్స్లో ఏదో అని చెప్పేసి, తర్వాత ఏవో రిపోర్ట్లు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఆ సీట్లలో ఉన్నారు అంటే తెలంగాణ లేకపోతే ఆ సీట్లలో ఉండే అవకాశం ఎక్కడిది బుచ్చన్న? ఆ మంత్రులుగా కొనసాగే అవకాశం ఎక్కడిది? నువ్వు ఏం చేసినా సరే ఒక పార్టీ ఓడిపోతుంది, ఒక పార్టీ గెలుస్తుంది. కానీ ఇవాళ అవకాశాలు ఎట్నుంచి వచ్చినాయనే కృతజ్ఞత ఉండకుండా కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగత జీవితాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడడం అనేటువంటిది చాలా దుర్మార్గం. అందుకే ఒక్క సందర్భంలో కాదు, అనేక సందర్భం. ఇంకో సందర్భం చెప్తాను బుచ్చన్న, మీరు ఢిల్లీలో ఉండుంటారు. 2006లో కేసీఆర్ గారు దీక్ష చేస్తున్నారు. 2006లో ఆయన మంత్రి పదవి రాజీనామా చేసి దీక్ష, ఢిల్లీలో ఉన్నాం మేమంతా. ఆ సందర్భంగా నరేంద్ర గారు ఉండే మా పార్టీలో, ఆయన కేంద్ర మంత్రి, ఆయన కూడా రిజైన్ చేసినాడు. అయితే కేసీఆర్ గారికి ఏమో ఇప్పుడు నేను చెప్పేటివన్నీ కూడా ఏవి తెలియదండి, ఆయన ఒప్పుకోడు. అయితే నరేంద్ర గారు కొద్దిగా ఆవేశంగా ఉండేవాళ్ళు కదా, ఆయన హైదరాబాద్ స్టైల్లో ఆయన ఉండి మాకు ఆయన అప్పచెప్పినాడు ఆనాడు. ఇదే రామ్మోహన్కు నాకు ఇద్దరికి అప్పచెప్పి, తెల్లవారేసరికి ఏం చేస్తారో తెలియదు, మీరు హైదరాబాద్లో పెద్ద సంచలనం కావాలి అని టికెట్లు ఇప్పించి హైదరాబాద్ పంపినారు మమ్మల్ని. ఢిల్లీ నుండి 2006లో పంపిస్తే ఈడో పెద్ద అది జరగాల్సి ఉండే, కానీ సరే అది మిస్ అయిపోయి శ్రీహరి సినిమా యాక్టర్ ఇంటి ముందర 2 ఆర్టీసీ బస్సుల విధ్వంసం జరిగింది. పట్టపగలు 11 గంటలకు ఈ బంజారాహిల్స్లో పట్టపగలు. అప్పుడు కేసీఆర్ గారు తెలియదు, ఇది కూడా తెలియదు. నరేంద్ర గారు మాకు అప్పచెప్పినారు. మేము కొద్దిగా ఆవేశంతో ఉంటుంటిమి, యూత్గా ఉంటుంటిమి. కాబట్టి వచ్చి 2 బస్సులు దగ్ధమైతే దాంట్లో కూడా నన్ను, రామ్మోహన్ని, కపిల్ అని ఒక మిత్రుడు ఉంటాడు ఉద్యమంలో ఉండి, ఇప్పుడు లేడు మాతో, పార్టీలో లేడు, శ్రీనివాస్ రెడ్డి, బాబా ఫసీయుద్దీన్ అని మీకు జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ రెడ్డి, బాబా ఫసీయుద్దీను, కపిల్, రామ్మోహన్, నేను కలిసి 2 బస్సులు ఇక్కడ కాలబెట్టినాం 2006లో. నేను చెప్పేది అంటే తెలంగాణ ఉద్యమం స్టరప్ కావడానికి అనేక తెగింపులు, అనేక త్యాగాలు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇంత తెగింపు ఎట్లొచ్చింది మీకు అంటే, మాకు తెలంగాణ రావాలని ఒక పిచ్చి, తెలంగాణ రావాలని ఒక లక్ష్యం, తెలంగాణ రావాలని ఒక తెగింపు, దాని నుంచి వచ్చినటువంటిది తప్ప మరొకటి కాదు ఇది.